ఈరోజు జై గౌడ్ సేన జాతీయ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా మా గౌడ సోదరులందరం కలిసి గతంలో మేము శ్రీశైల కౌండిన్య ఈడిగా గౌడ సత్రాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం, మన గౌడ బిడ్డల సౌకర్యార్థం గదుల్లో ఏవైతే దుప్పట్లు అదేవిధంగా రగ్గులు చలికాలం సందర్భంగా రగ్గులు తీసుకొని రావడం జరిగింది. ఓన్లీ ఇక్కడ బెడ్షీట్లు మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కప్పుకోవడానికి ఎటువంటి దుప్పట్లు లేవు కాబట్టి గతంలో మేము ఆలోచన చేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఎట్లయినా సరే తప్పనిసరిగా మనం ఈ సత్రానికి మన గౌడ బిడ్డల సౌకర్యార్థం అందించాలని చెప్పేసి ఆలోచించి ఈరోజు దాదాపుగా ఒక 80 రగ్గులు తీసుకొని రావడం జరిగింది. తర్వాత మళ్ళా నెక్స్ట్ టైం కూడా వచ్చేప్పుడు కూడా కొన్ని దుప్పట్లు స్పాన్సర్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఒక్క గౌడ బిడ్డ కూడా రాబోయే రోజుల్లో మన సత్రం అభివృద్ధికి ముందుకు పోతూ సత్రంలో ఏదైనా అవసరమైతే మనం కూడా దగ్గరుండి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి జై గౌడ్ సేన తరఫున పిలుపునిస్తున్నాము. జై గౌడ. అందరికీ నమస్కారం అండి. నేను మీ యామా మురళీ గౌడ్, గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు శ్రీశైల సత్రంలో మా మిత్రులు, సోదరులు, సహచరులు జై గౌడ సేన వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మోర్లా ఏడుకొండల గారు మన ఇక్కడ గౌడ సత్రానికి అవసరమైనటువంటి ఈ యొక్క రగ్గులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. నిజంగా వారి యొక్క ఉదార స్వభావానికి ఇది నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ప్రతి ఒక్క గౌడ సోదరుడు కూడా ఇది మన జాతి ఆస్తి, మన జాతి సంపద, మన పెద్దలు మనకు అందించిన ఆస్తి. ఈ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యతతో పాటు అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. అయితే ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్క సోదరుడు కూడా మన సత్రం యొక్క బాగోగులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క యాత్రికులు, గౌడ యాత్రికులందరికీ ఉంది. మీరు వచ్చే క్రమంలో మన ఇంటి నుంచి ఎంత పవిత్రంగా వస్తామో ఇక్కడికి కూడా అంతే పవిత్రంగా వచ్చి ఈ రూములను కూడా అదే పవిత్రంగా చూసుకుంటూ ఈ యొక్క సత్రం అభివృద్ధికి తోడ్పడే విధంగా మన నడవడిక ఉండి అన్ని కులాలకి ఆదర్శవంతంగా ఉండే విధంగా మన యొక్క గౌడ సోదరుల నడవడిక ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే వృద్ధాశ్రమం ఉందో ఆ వృద్ధాశ్రమం కూడా అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కంకణ బద్దులై దాన్ని కూడా అభివృద్ధి చేసుకునేదానికి చేయి కలుపుదాం, జాతి అభివృద్ధికి సహకరిద్దాము. రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యలు లేకుండా మా జాతి ఐక్యంగా ఉందని చెప్పేసి తెలియజేయడానికి త్వరలో ప్రణాళికలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్క మారు మా మిత్రులు మోర్లా ఏడుకొండల గారికి, అదేవిధంగా వారి సోదరులు కామేష్ గారికి, అదేవిధంగా మా భిక్షమయ్య గారికి, శ్రీనివాస్ గారికి, లక్ష్మీనారాయణ అన్నకి, మన జవాజీ శేఖర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.